జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 28వ తేదీన జరగనున్న వీర హనుమాన్ విజయ యాత్ర హిందూ బంధువులందరూ విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ పట్టణ నాయకులు అధ్యక్షుడు జిట్టవేణి అరుణ్ కుమార్, ఉపాధ్యక్షుడు తౌట రామచంద్రం, జిల్లా కార్యదర్శి గాజర్ సంతోష్ కుమార్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్ర గీతాభవన్లో వీర హనుమాన్ విజయ యాత్ర కరపత్రాలు పంచుతూ పిలుపునిచ్చారు. ప్రతి హిందూ ఈ విజయయాత్రలో పాల్పంచుకోవాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త జిడిగే రాము అభ్యర్థించారు. ఈనాటి కార్యక్రమంలో ఆధ్యాత్మిక బంధువులు విహెచ్పి నాయకులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు మన విద్యాలయంలో ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాంలో వీర హనుమాన్ జయంతి విజయయాత్ర సక్సెస్ఫుల్గా అందరు ప్రతి ఒక్కరు ప్రతి వార్డులో 50 వార్డుల నుండి మరి మనిషికి 20 మంది 30 మంది వచ్చినా కానీ మన యాత్ర సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రతి మహిళలు హిందూ బంధువులందరికీ ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్తున్నా. ఎందుకంటే ప్రతి దాంట్లో అందరూ పాల్గొంటున్నారు. మరి మన హిందూ యాత్ర మొదలుకుంటే దానిలో ఏ ప్రోగ్రాంలో అయినా రావాలంటే కొంచెం ముందడుగు వేయారు. ఎందుకంటే మన ప్రోగ్రాం మనం సక్సెస్ చేసుకొని మనం విజయయాత్ర సక్సెస్ చేయాలని ప్రతి ఒక్క గృహిణి ముందుగానే తయారయ్యి మరి మనం కూడా హిందువులం కాబట్టి మన ప్రోగ్రాన్ని సక్సెస్ చేసి మన పిల్లలకు ముందు భవిష్యత్తుగా మన హిందూ బంధువులందరికీ ఒకటే చెప్తున్న, ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుండి ఒక 10 మంది మహిళలను తీసుకొని ఆ ప్రోగ్రాంకి రావాలని ప్రతి మహిళను జగిత్యాల ప్రతి వార్డు మహిళలను కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ యాత్ర చాలా సక్సెస్ చేసి అందరికీ ధన్యవాదములు. అందరికీ జై శ్రీరామ్. నా పేరు అన్నదాస్ రాధికారాణి, జగిత్యాల జిల్లా రాష్ట్ర సేవికా సమితి జగిత్యాల జిల్లా సహకార్యవాహిని. రేపు 28వ తేదీ శనివారం రోజు జరుపుకోబోయే వీర హనుమాన్ విజయ యాత్రకి ప్రతి హిందూ బంధు అంటే ప్రతి ఇంటి నుండి మహిళలే కాకుండా పురుషులు కూడా అందరం కలిసికట్టుగా ఈ యాత్రకి మనం బయలుదేరాలి. మండలేశ్వర ఆలయం నుండి మొదలుకొని ఈ యాత్ర జంబిగద్దె హనుమాన్ ఆలయం వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ యాత్రలో ప్రతి ఒక్కరం నా వంతు ప్రయత్నంగా అంటూ ప్రతి ఒక్క హిందూ కదలాలని కోరుకుంటున్నాను. ఈ యాత్రను విజయవంతం చేయాలని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు తూర్పాటి మాధవి. విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి సంయోజకగా నియమిత అయిన నా వంతు పాత్రగా 28 తారీఖు నాడు శనివారం రోజున సాయంత్రం 6 గంటలకి వీర హనుమాన్ విజయ యాత్ర కొనసాగుతున్నది. మంచినీళ్ళ బావి జగిత్యాల దగ్గరలో మొదలుకొని టవర్ సర్కిల్ ఏరియా నుండి జంబిగద్ద హనుమాన్ ఏరియాలో ముగుస్తున్నది. మనము అందరము హిందువులం కాబట్టి మనవంతు పాత్రగా అందరము ఈ విజయయాత్రలో పాల్గొని మనవంతుగా మనము విజయం చేకూరుతాం. అందరికీ జై శ్రీరామ్. నా పేరు సౌమ్య. నేను నూతనంగా దుర్గావాహినిలో నగర సంయోజకగా నియమితురాలయ్యాను. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ మార్చి 28వ తేదీన మనకి జగిత్యాలలో మంచినీళ్ళ బావి దగ్గర వీర హనుమాన్ విజయ యాత్ర అనేది ప్రారంభమవుతుంది. అక్కడ నుండి మన గడియారం వరకు, గడియారం నుండి జంబిగద్ద వరకు ఈ యాత్ర కొనసాగును. నేను ఒకటి ఏం చెప్తున్నానంటే, మన అందరం హిందూ బంధువులం కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఈ యాత్రను మనం విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటున్నాను. అందరూ ఈ యాత్రలో అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రేపు అంటే 28/3/2026 సాయంత్రం 6 గంటలకు హనుమాన్ విజయోత్సవ యాత్రకి ఎలాంటి కార్యక్రమాలు చేయాలని ఈరోజు మేము ఇక్కడ సమావేశం అయినాము. ఈ పెద్దలు అందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా మనము 28 మార్చి రోజు మనము మంచినబాయి మండలేశ్వర స్వామి టెంపుల్ నుండి గడియారం వీధుగా మరియు తహసీల్ చౌరస్తా నుండి మరియు
జంబిగద్దె వరకు మనము ఈ యాత్రని కొనసాగిస్తాము. ఈ యాత్రకి అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని హిందూ ధర్మాన్ని, హిందువులు అందరూ కూడా దీన్ని ఎంతో ఉత్సాహంగా పాల్గొని మన సనాతన ధర్మాన్ని బలపరిచి రేపు ప్రొద్దున అందరికీ ఆశ్చర్యపరిచే విధంగా అందరం పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యాత్రని విజయవంతం చేయాలి. అదేవిధంగా మన హనుమాన్ అంటేనే ఒక శక్తి, దాన్ని మనము ఆదర్శంగా తీసుకొని మన అందరం కూడా ముందుకు సాగి ఈ యాత్రని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం కూడా మార్చి 28వ తారీఖు నాడు వీర హనుమాన్ విజయయాత్ర మన విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ జైత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడును. ఇట్టి విజయయాత్రకు హిందూ బంధువులందరూ జైత్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత హిందూ బంధువులందరూ కాషాయ కంకణబద్ధులై ఈ వీర హనుమాన్ విజయయాత్రను విజయవంతం చేయాల్సిందిగా మరియు ఈ యాత్రలో దీక్షాపరులు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ నగర శాఖ నుండి కోరడం జరుగుతుంది. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్. విశ్వ హిందూ పరిషత్ రాగానే మనం అందరం నమస్కారం. అసలు హిందూ అంటే చాలా మంచి మీనింగ్ సాయిబాబా గారు చెప్పారండి. మొన్ననే చూశాను వీడియోలో. ఎక్సలెంట్ మీనింగ్. హిందూ HINDU. హెచ్ అంటే హ్యూమన్, అంటే మానవత్వము, హ్యుమానిటీ. I అంటే ఇండివిజువాలిటీ. ఎవరికైనా ఇండివిజువాలిటీ ఉండాలండి. ఏది పడితే దానికి దాసోహం అనకూడదు. ఇంకోటి ఏంది N అంటే నేషనాలిటీ, అంటే జాతీయ భావం. దేశం అంటే గౌరవం, భక్తి ఉండాలి. దేశం కోసము సేవ చేయాలి. D అంటే డివినిటీ. ప్రతి దాంట్లో దైవత్వంను కూడా చూసే అలవాటు మన హిందువులకు, డివినిటీ. U అంటే యూనిటీ. యూనిటీ లేకపోతే మనం ఈరోజు యూనిటీ లేకనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనకు ఏమొస్తున్నాయి? ఎన్ని సమాజంలో ఎంత మనము మెజారిటీ ఉండి కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం. దేనికోసము? యూనిటీ లేదు కనుక. ఆ యూనిటీని తీసుకొచ్చేది బజరంగ్ దళ్ వాళ్ళు చేస్తున్నారండి. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. అలాగే దేశవ్యాప్తంగా హిందూ సమాజాన్ని జాగృతం చేసేది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి చెప్పట్లండి. దీనికి చెప్పాలా అండి మీకు? దేనికి చప్పట్లు కొట్టాలో చెప్పాలా? వావ్ మనకు ఉండాలి కదా, అద్భుత రసం. ఏదైతే అద్భుతం, ఏదైతే మనకు మంచి ఉందో వావ్ చప్పట్లు కొట్టాల్సిందే. దానికి వెనుక సమాజానికి కేటాయిస్తూ ఎక్కడైతే గుళ్ళు నిరాధరణకు లోనైనాయో వాటిని పునర్నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు. తిరుపతిలో కూడా గత సంవత్సరం అక్కడ ఒక రెస్టారెంట్, ముస్లిం అంటే ఒక మాంసాహారం రెస్టారెంట్ ఏర్పడితే దాని భూమి కేటాయిస్తే దానిపైన ఫైట్ చేసి దాని అనుమతులు లేకుండా అక్కడి నుంచి రెస్టారెంట్ నుంచి తొలగించడం జరిగింది వారి ఆధ్వర్యంలో. అదేవిధంగా జోగులా పట్టేపూర్ వద్ద మసీదు లోపల ఉన్న మసీదు నిర్మాణాన్ని కూడా బయటకు తెచ్చి సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవేర్నెస్ కల్పించి ఈరోజు దానిపైన చర్యలు తీసుకునే విధంగా వారు నిర్వహిస్తున్నారు. వారు మన వీర హనుమాన్ విజయయాత్ర కార్యక్రమంలో ఉంటారు. ఇక్కడ అందరూ గమనించాల్సింది ముఖ్యంగా మన సమాజంలో జరుగుతున్న హిందువులపై దాడులను మీరు మన చూసినట్లయితే హోలీ రోజున 3 చుక్కల రంగు పడ్డదని ఒక తరుణనే అబ్బాయిని ఎంత దారుణంగా చంపారు. అలాంటి సన్నివేశాలు దేశంలో ప్రతి చోట అక్కడనే కాదు ఇక్కడ జైత్యంగా ఉన్న రోజే ఎదుటి వాళ్ళకు భయం వస్తుంది. ఈరోజు నాకు ఇక్కడ చాలా కప్పేవాళ్ళు మీరు అందరూ వీర హనుమాన్ విజయయాత్రలో పాల్గొంటే అదే నాకు చాలా కప్పినట్టు మేము భావిస్తాం. మాతలు వారి యొక్క సంఖ్య ఈసారి పెంచాలని అనుకుంటా. మాత ద్వారా నిర్మాణం జరుగుతుంది. ఈ దేశ నిర్మాణం కూడా ఒక మాత వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి మాతలందరూ అధిక సంఖ్యలో మీరు మీ చుట్టుపక్కల ఉన్న వారికి మరియు అందరినీ మన యాత్ర కూడా ఎక్కువ సమయం ఉన్నది, తక్కువ డిస్టెన్స్ ఉన్నది. 6 నుంచి 7 గంటలోపు పూర్తి అవుతుంది. అందరూ ఈ యాత్రకు సహకరించాలని కోరుకుంటున్నాను.